ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను ఒక చిన్న హెచ్చరిక. ఇది నేను చేసింది కాదు. రీసెంట్‌లీగా అయితేనే పోలీసులు హెచ్చరిక చేశారన్నమాట. పోలీసులు ఎందుకు హెచ్చరిక చేశారంటే, ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠానైతే వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు చేసే ఆగడాలు మీరు వింటే గనక 100% మీరు తీవ్ర షాక్ గురవుతారు. అంతేకాకుండా మీరు భయభ్రాంతికి కూడా గురవుతారన్నమాట. అందుకనే పోలీసులు ఒక చిన్న సూచన చేశారు మీ అందరికి కూడాను. ఆ సూచనలు ఏమిటి? ఆ అంతర్రాష్ట్ర ముఠాలో చేసే దారుణాలు ఏమిటి? అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అంతేకాకుండా ఈ అంతర్రాష్ట్ర ముఠా యొక్క ఆగడాలన్నీ కూడా ఎక్కడ జరిగాయి? పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళనే విషయాలన్నీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తానమాట. అసలు ఎక్కడ జరిగిందన్నది. మీకు క్లారిటీ వచ్చేస్తది. అసలేం జరిగిందంటే, మన తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో, తిరుమల దేవస్థానం దగ్గర ఎక్కువ మంది జనాలు గుమిగూడుతా ఉంటారు. అంటే ఫ్రీ బస్ దగ్గర, అంతేకాకుండా ఎక్కడైతే దైవ దర్శనం కోసం టికెట్లు ఇస్తుందని చెప్పేసి అక్కడ ఇలా కొన్ని కొన్ని ప్లేసులుంటాయి. అటువంటి ప్లేసుల్లోని కొంతమందిని వీళ్ళు అమాయక ప్రజల్ని మాయ మాటలో పెట్టి వాళ్ళ యొక్క డబ్బులేవైతే ఉన్నాయో డబ్బులు గట్టా దోచేసుకుంటా ఉన్నారంట. అది కూడా వీళ్ళ దగ్గర కొత్త కొత్త పద్ధతులున్నాయి. ఆ కొత్త కొత్త పద్ధతులన్నీ కూడా వాడి ఈ విధంగా అయితే వాళ్ళు మోసం చేసి డబ్బులు తెప్పుతా ఉన్నారంట. వాళ్ళ యొక్క కొత్త పద్ధతులు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో చెప్తే గనక 100% మీరు షాక్ గురవుతారు. భయం కూడా ఏస్తదన్నమాట మీకు. ఎందుకంటే చూడ్డానికి వాళ్ళు ఏదైతే తిరుమల దేవస్థానం ఉందో, తిరుమల దేవస్థానం యొక్క ఉద్యోగస్తులా కనిపిస్తారన్నమాట. దాంట్లో ఒక ఆవిడైతే ఏకంగాను చక్కగా రోల్డ్ గోల్డ్ బంగారం గట్టా వేసుకొని, చక్కగా మెడలో కూడాను ఒక డూప్లికేట్ అధికారి యొక్క ఐడీ కార్డ్ వేసుకొని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా అధికారిలాగా ఆవిడ చలామణి అవుతూ ఇప్పటిదాకా చాలా మంది పొట్టలు కొట్టేసిందన్నమాట. చాలా మంది దగ్గరైతే మోసం చేసి డబ్బులు తెప్పేసిందన్నమాట. వాళ్ళేసే పన్నాగాలు ఎలా ఉన్నాయంటే, మీరు చూస్తే గనక ఎక్కడైతే రద్దీ ప్రాంతాలుంటాయో, ఏదైతే బస్ స్టాండ్ గట్టా ఉంటది. చాలామంది వెహికల్స్ గట్టా బస్ స్టాండ్స్‌లో పెడతా ఉంటారు కదా! అంటే వెహికల్ స్టాండ్స్. ఆ వెహికల్ స్టాండ్స్ గట్టా పెడతా ఉంటారు కదా! అటువంటి ప్రాంతాలు గట్టా ఎంచుకొని అక్కడికి వెళ్ళి ఆవిడ ఎలా ఉంటదని చూడడానికి ఒక తిరుమల అధికారి, ఒక ప్రభుత్వ అధికారిలాగా అనిపిత్తదన్నమాట. సో, అలా ఉండేటప్పటికి చాలామంది బయట నుంచి వస్తా ఉంటారు. వాళ్ళకి తెలీదు పాపం. ఎక్కడైనా కొత్తగా రూల్స్ స్టార్ట్ అయినాయేమో అనుకుంటారు. కొంతమంది ఫస్ట్ టైమే వస్తారు. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి, ఇక్కడ వెహికల్ స్టాండ్ పెట్టకూడదు. మీరెక్కడెందుకు పెట్టారు బండి? మీరు టికెట్ తీసుకున్నారా? అని చెప్పేసి వాళ్ళ దగ్గర దొంగతనంగా అయితే డబ్బులు వసూలు చేయడం. అలా కాకుండా కొంతమందికి ఫ్రీగా అయితే దర్శనం అవ్వడానికి మీకు టికెట్లు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళని ఈ విధంగా మభ్యపెట్టడం. అంటే ఈవిడ ఎనకాల ఒక ముఠా ఉందన్నమాట. ఒక టీమ్ ఉంది. ఆ టీమ్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మీకేదైనా వసతి గదులు కావాలంటే వసతి గదులు మేము ఇప్పిస్తాం. తిరుమల పైకెళ్ళిన తర్వాత దర్శనానికి కొద్దిగా లేట్ అవుద్ది కాబట్టి మీకు గదులు గట్టా ఏర్పాటు చేస్తాం. మా దగ్గర అటువంటి సదుపాయాలు గట్టా ఉన్నాయి. మేమన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆళ్ళని మాయమాటలు చెప్పి, వాళ్ళ బుట్టలో వేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులేవైతే ఉన్నాయో, ఆ డబ్బులన్నీ కూడా తన ఫోన్‌పేలోకి కొట్టించుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి మాయమైపోతుందంట ఆ అమ్మాయి. ఆమెతో పలంగాను ఇంకో ఇద్దరు, ముగ్గురు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒక కత్తిరి, ఒక బ్లేడు, అదే విధంగా చిన్న కత్తి లాంటిది కూడా పట్టుకున్నారంట వాళ్ళ దగ్గర. ఎందుకంటే, ఎక్కడైతే రద్దీ ప్రాంతాలుంటాయో, అంటే ఫ్రీ బస్సులు గట్టా ఉంటాయంటాయి కదా! ఈ ఫ్రీ బస్సుల దగ్గర ఎక్కేటప్పుడు ప్రజలు ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఇలా ప్రజలు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు అదే సమయం చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సులు, అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హ్యాండ్ బ్యాగ్‌లు ఉంటాయి కదా! మహిళల దగ్గర హ్యాండ్ బ్యాగ్‌లు గట్టా కట్ చేసి దొంగతనం గట్టా చేస్తా ఉన్నారంట. చాలామంది పర్సులు గట్టా పోతా ఉంటాయి అటువంటి సమయాల్లో. అంతేకాకుండా మొబైల్ కూడా చాలామంది పోతా ఉంటాయి. ఫ్రీ బస్సు ఎక్కినప్పుడు. ఇవన్నిట్లికి కారణం ఇటువంటి వ్యక్తులమాట. పోలీసులు పట్టుకొని వాళ్ళని ఈరోజైతే పోలీసులు వాళ్ళని జైల్‌లో పెట్టడం జరిగింది. వాళ్ళ గురించైతే పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే చాలా పెద్ద దారుణాల చిట్టే బయటపడిందన్నమాట. అంటే వీళ్ళ టీము ఓన్లీ తిరుమలలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అంతర్రాష్ట్ర దొంగల ముఠా కింద అయితే ఏర్పడ్డారంట ఈళ్ళు. ఎక్కడెక్కడైతే ఎక్కువగా రద్దీ ఉంటదో, ఆ రద్దీ ప్రాంతాల్లో బాగా టార్గెట్ చేసుకొని అక్కడ ప్రజలను గట్టా మాయమాటలో పెట్టి, వాళ్ళకి అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి ఇలా మోసాలు చేస్తా ఉన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడెక్కడైతే దేవస్థానాలున్నాయో అటువంటి ప్రాంతాల్లోని. అంతేకాకుండా ఎక్కడైతే రద్దీ ప్రాంతాలుంటాయో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడాను, అటువంటి ప్లేసుల్లోని వీళ్ళు పర్సులు, అదేవిధంగా సెల్ ఫోన్‌లు, అంతేకాకుండా మహిళల యొక్క హ్యాండ్ బ్యాగులు గట్టా దెబ్బేస్తా ఉన్నారంట. అందుకనే పోలీసులు మొత్తం అందరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఒక చిన్న హెచ్చరిక అయితే జారీ చేశారు.
ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారని, ఇటువంటి దొంగల ముఠా నుంచి దూరంగా ఉంటారని, ముందుగానే మేలుకుంటారని చెప్పేసే వాళ్ళు హెచ్చరిక చేశారన్నమాట. సో, వాళ్ళు హెచ్చరిక బానే చేశారు. కానీ మనం ఏ విధంగా ఇటువంటి వ్యక్తుల్ని ఫైండ్ ఔట్ చేయొచ్చు? అది కూడా ఒకసారి ఇందాం. ఎందుకంటే చాలా మందికి తెలీదు. వీళ్ళు ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలని చెప్పి చాలా మందికి తెలీదుమాట. ఇప్పుడు సపోజ్ మనం తిరుమల ఎళ్ళాం. తిరుమల ఎళ్ళిన తర్వాత కొంతమంది కొత్తగా ఎళ్తారు. లేదా అంతకుముందు ఒకసారి ఎళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి గాని, మూడోసారి వెళ్తా ఉంటారు. వాళ్ళు సొంత కార్‌లేసుకొని వెళ్తా ఉంటారు. అటువంటప్పుడు ఏదైతే వెహికల్ స్టాండ్ ఉంటదో, వెహికల్ స్టాండ్ దగ్గరికెళ్ళేటప్పటికి కొంతమంది ఇటువంటి దందాలు చేస్తూ కనిపించారనుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే తిరుమల దేవస్థానమే ఈ మధ్య కాలంలోనే ఏమైనా రూల్స్ మార్చిందేమో, వాళ్ళకి నిజంగా కట్టాలేమో అని చెప్పేసి ఒక కారుకొచ్చేసి దగ్గర దగ్గరగా 150-200 దాకా వసూలు చేశారనుకోండి. సపోజ్ మీరు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకిచ్చేస్తారన్నమాట. ఇయ్యే దొంగతనాలు. ఈటిలో మీరు కనిపెట్టాలి. ఈ విధంగా మాయమాటలు చెప్పి. ఎందుకంటే తిరుమల దేవస్థానం ఏరియాలో అన్నిట్లో కూడాను ఫ్రీ బస్ స్టాండు, ఫ్రీ వెహికల్ స్టాండ్ అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసి ఉన్నాయి. మీరెళ్లి అక్కడికి ఎళ్లి వెహికల్ పార్క్ చేసుకొని ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మీరు డైరెక్టర్‌గా కొండపైకెళ్లి చక్కగా ఫ్రీ బస్ మీద ఎళ్లి దర్శనం చేసుకోవచ్చు. కానీ దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది మాయమాటలు చెప్పి ఈ విధంగా తిరుమల అధికారులు అంటే తిరుమల దేవస్థానం యొక్క ప్రభుత్వ అధికారుల కింద అయితే వాళ్ళు వస్త్రధారణ గట్టా యేసుకొని ఈ మెడలో ఐడీ కార్డ్ గట్టా పెట్టుకొని వాళ్ళని ఈ విధంగా మోసం చేస్తా ఉన్నారు. మనం సడెన్‌గా ఆ వ్యక్తి వచ్చేటప్పటికి అది కూడా మహిళ వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాం? నిజంగానే టీటీడీ మహిళా ఉద్యోగి ఏమో నిజంగా ఈ మధ్య కాలంలో ఏమైనా రూల్స్ గట్టా మారిపోయి ఉంటాయి. అందుకని చెప్పేసి అడుగుతుందేమో చెప్పేసి మనం సడెన్‌గా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తా ఉంటామాట. ఎందుకంటే తొందరపాటులో ఉంటాం. తొందరగా ఎళ్లి దైవ దర్శనం చేసుకొని వచ్చేయాలని చెప్పేసి ధీమాలో ఉంటాం మనం. సో, ఇటువంటి క్రమంలో అయన్నీ పట్టించుకోం. కానీ మనం అయ్యే పట్టించుకోవాలమాట. వీళ్ళు నిజంగా డబ్బులు అడిగితే అంతకుముందు మనం డబ్బులు కట్టలేదు కదా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేయండి. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరిని కూడాను ఒకసారి వాకప్ చేయండి. ఇది నిజమా? కాదా? అని. వాకప్ చేస్తే ఆ మహిళ నిజంగానే టీటీడీ ఉద్యోగస్తురాలా? కాదని చెప్పి మీకు తెలిసిపోద్దమాట. అంతే కాకుండా ఈ ఫ్రీ బస్సులు గట్టా ఎక్కేటప్పుడు కూడా మీరు 100% మీరు చుట్టుపక్కల వ్యక్తులు గట్టా గమనించండి. మీ బాడీ మీద ఎవరైనా చెయ్యి వేస్తున్నారా? మీ పాకెట్ మీద ఎవరైనా చెయ్యి వేస్తున్నారా? సెల్ ఫోన్‌లు దెబ్బేస్తున్నారా? నగలు దెబ్బేస్తున్నారా? ఇటువంటి ఈటిల మీద కొంచెం అవగాహన పెట్టుకుంటే మీరు అక్కడ దొంగలను మనం ఫైండ్ ఔట్ చేయొచ్చుమాట. అర్థమవుతుంది కదా! అంతే కాకుండా ఏదైతే తిరుమల దేవస్థానంలో వసతులు ఇప్పిస్తామని చెప్తున్నారు కదా! గదులు ఇప్పిస్తామని. ఈ గదుల గురించి కూడాను మీరు అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆన్‌లైన్‌లో మాత్రమే మీకు గదులనేయి బుకింగ్ అవుతాయి. నార్మల్‌గా మీకు ఎవడో వచ్చేసి మేము గదులు ఇప్పిచ్చేస్తామని చెప్పేస్తే మీరు నమ్మకూడదు. దాన్నొకసారి మీరు దాన్నొకసారి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ గదులనేయి ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. 2 నెలలకొకసారి గదులనేయి ఓపెన్ అవుతాయి ఆన్‌లైన్‌లో. మనం బుక్ చేసుకుంటా ఉంటాం 2 నెలల ముందు. మరి అటువంటిది ఇప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి ఒక వే వస్త్ర వే ఒక వ ఒక టీటీడీ ఉద్యోగస్తురాలిలాగా వస్త్ర వేధారణ యేసుకొని మిమ్మల్ని నమ్మిస్తా ఉంటుంటే మీరు అక్కడే ఫైండ్ ఔట్ చేయాలమాట. అసలు ఆల్రెడీ ఏదైతే ఆన్‌లైన్‌లో ఉందో ఆన్‌లైన్‌లో అన్నీ కూడా బుక్ అయిపోయాయి కదా! ఏ విధంగా మాకిస్తదని చెప్పేసి మీకు ఒక డౌట్ తెచ్చుకోవాలమాట మీరు. ఈ విధంగా ఎప్పుడైతే డౌట్ తెచ్చుకుంటారో 100% ఆవిడ చెప్పే నిజాలా? లేపోతే అబద్దాలా? అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తది. చాలామంది ఏం పట్టించుకోరమాట. పట్టించుకోకుండాను ఆవిడ చెప్తుంది నిజమే కదా! మనం వెళ్ళిపోయి చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే 18 గంటలు, 20 గంటలు పడుతుంది దర్శనానికి అని చెప్పి గుడ్డితనంగా నమ్ముతా ఉంటారు. ఆళ్ళు ఒక్కొక్క గదికొచ్చి దగ్గర దగ్గరగా 3,000-4,000 దాకా దింపుతారుమాట. ఈ విధంగా జరుగుతా ఉంటాయి. అందుకనే చెప్పేసే ఈ అంతర్రాష్ట్ర ముఠాని వీళ్ళు చేస్తున్నారు గాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపిస్తున్నారన్నమాట. వాళ్ళ చిట్టా మొత్తం అంతా లాగితే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే వీళ్ళ యొక్క అంతర్రాష్ట్ర ముఠా ఉందని చెప్పి తేలింది. సో, అందుకే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. ఇటువంటి దొంగలను ఫైండ్ ఔట్ చేయండి. మీరు తిరుమలనే కాదు ఇంకెక్కడైనా గాని ఎళ్ళినప్పుడు దేవస్థానమైనా గాని, ఇంకెక్కడైనా గాని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా గాని మీకు అనుమానంగా అనిపిస్తే గనక పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతోటి ఈ వ్యక్తుల్ని మనం అరికట్టే అవకాశం ఉంటదన్నమాట. లేకపోతే వీళ్ళ యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉంటాయి. మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. ఇటువంటి దొంగ మోకల్ని ఏ విధంగా మనం పట్టుకోవాలి? ముందుగానే మనం ఏ విధంగా అవగాహన తెచ్చుకోవాలి? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ 10 మందికి ఉపయోగపడుతది. ఎవరికైతే తెలీదో వాళ్ళకి తెలుసుకొని సపోజ్ ఫ్యూచర్‌లో ఇటువంటి ఏదైనా ఇన్సిడెంట్ వాళ్ళ ముందు ఏర్పడితే గనక, ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడితే గనక వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారన్నమాట దొంగల్ని. వాళ్ళకి ఉపయోగపడుద్ది. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.